అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల పంచమి కాబట్టి నేనైతే దేవుడికి నైవేద్యం కోసం సిరా వేసిన, ఒకటి దేవుడికి సపరేట్ చేసిన, మళ్ళీ తర్వాత మా కోసం చేసిన. మేము గుడికి వెళ్తున్నాం. ఎక్కిపోతూనే పోతున్నాం, గుడికి పోతున్నాం. గుడికి వచ్చేసినాం. అసలు చాలా రష్ ఉండే, ఒక్కొక్కరు 20 నిమిషాలు లేస్తలేరు, అంతగానే మేము పూజ చేస్తుర్రు. నాదైతే 3-4 మినిట్స్ అయిపోయింది. సింపుల్గా పాలు పోసి పసుపు కుంకుమ వేసి నేనైతే సింపుల్గా పూజ. ఒకసారి వీడియో తీసుకుంటా వెంచిక నేను అంటే ఎంత స్టైల్గా నిలబడ్డా చూడు మా పెద్దోడు. మమ్మీని ఐడి కార్డ్ ఆరా, ఎంత క్యూట్ ఉంది. మా వెంచిక ఐడి కార్డ్ వచ్చింది. అరవింద్ అని పెట్టేసారు వీళ్ళ డాడీ పేరు. యాక్చువల్లీ మా ఆయన పేరు అరవింద్. మస్తు ఉంది నా బిడ్డ ఐడి కార్డ్ అయితే. మమ్మీ నీకు మేడం ఇచ్చింది ఐడి కార్డు? తిన్నావా? బాక్స్ తిన్నావా? ఇప్పేయాలా? బాక్స్ తిన్నావా? బాగుందా? మేడం ఏం చెప్పింది ఇవాళ? ఏడ్చినావా ఆడుకున్నావా? ఏడ్చినావా? నిజం చెప్పే. ఏంటి ఏం చేస్తున్నావు చెప్పు. ఇప్పుతాగా నేను మేడం ఏమన్నా చెప్పవా? నాకు చెప్పవా? చెప్పు బేబీ, చెప్పుతా. ఇప్పినాక చెప్పుతావా? సరే. పిల్లలు ఇద్దరైతే పడుకొని లేచిర్రు. కొంచెం సేపు పడుకురు, ఈరోజు ఎక్కువ పడుకోలే. 3:30 అవుతుంది ఆల్రెడీ. లేచి కూడా అర్ధగంట అవుతుంది వీళ్ళు. నేనైతే ఇప్పుడు వీళ్ళకి స్వీట్ తినిపిస్తున్నా. మమ్మీ స్వీట్ బాగుందా? బాగుందా చీటు? ఐషు నువ్వు చెప్పే. బాగుందా? ఐషాన్కి పిల్లకేసిన ఎట్లుందో మీరైతే నచ్చితే మాత్రం ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మా ఐషాన్కి పిల్లక బాగుందా లేదా? వేయని కదా అసలు. యాక్చువల్గా నాకు రోజు చేయడం ఇష్టమే. కానీ వెంచడానికి కూడా నూనె పెట్టిన, కానీ పిల్లక వేయడానికి రాదండి ఈ బుడ్డోనికి. ఏం చేయాలి? నాన్న ఇప్పుడే ఇల్లు ఉడిసిన. నాన్న నేనైతే ఇల్లు ఉడిచేసిన, బాసన్లు కొన్ని ఉంటుంది ఓమేసిన, బట్టలు వాష్కి వేసిన. ఇప్పుడు వీళ్ళని చూసుకోవడమే ఇక అంతే. ఓ మెండమ్మా, దగ్గు తగ్గలే? చూపెట్టు, ఫేస్ చూపెట్టు. దగ్గు తగ్గలే? ఇక నొప్పి లేచుందా? కథలు పడతాడు వీడు, కథలు. నువ్వు రాబట్టి. నీకు తగ్గిపోయిందా? అయి తగ్గిందా? కిచ్చి అమ్మకి ఇచ్చియు. బంగారం ఇడు. అమ్మో మా వసుగానికి తగ్గిపోయింది, మా ఐచుగానికి ఇంకా తగ్గలే ఐచు. తగ్గలేదంటే ఎంత క్యూట్ చెప్తుంది. ఇక్కడ మా వారైతే వచ్చిండు. నాకు ప్రొద్దున ఏం చెప్పిండంటే మధ్యాహ్నం వస్తే అప్పుడు కళ్ళు కడుక్కుంటా అని చెప్పిండు, కానీ మధ్యాహ్నం అయితే రాలేదు. 5 o'clock అట్లా వచ్చిండు. చెప్పకుండా వచ్చేసిండు సడన్గా. నా డ్రెస్ అయితే ఇగ్నోర్ చేయండి. మా బుడ్డోడు సుసు వచ్చిందని నేను డ్రెస్ అప్పుడే చేంజ్ చేసుకున్నా. మా వారు వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోతా అంటున్నాడు. అందుకే చేంజ్ చేసుకునే టైం లేకుండా, అందుకే పిల్లలు ఇద్దరితోని కళ్ళు అయితే కడిపించిన. మీకు కూడా ఇలాంటి కల్చర్ ఉందా కళ్ళు కడగడము? అంటే మేము పుట్టకు పాలు పోసి వచ్చేటప్పుడు పుట్ట బంగారం అంటే పుట్ట మట్టి తెచ్చి దాంట్లో ఆవు పాలు పోసి మేమైతే కళ్ళు కడిగిపించుకుంటాం ఇట్లా. మా బుడ్డోళ్ళు ఇద్దరైతే మా ఆయన కళ్ళు కడిగారు. అట్లనే నాగుల పంచమి రోజు మేము ఏవి కూరగాయలు కానీ అట్లా ఏం కట్ చేయము. ఏమైనా కట్ చేయాలనుకుంటే ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాం. నేను ఆ ముందు రోజు కట్ చేయడం మర్చిపోయినా. ఆ రోజు అయితే టమాటా పప్పు చేసేసిన, జస్ట్ ఇట్లా తుంచి టమాటా పప్పు అయితే చేసిన. చూడండి మా పిల్లలు అయితే ఎట్లా కడుగుతారో కళ్ళు క్యూట్గా. నేను చూపిస్తున్నా ఇట్లా అని ఫస్ట్ నేను చూపిస్తే మళ్ళీ మా బుడ్డోళ్ళు ఇద్దరు కడుగుతారు. నేను కూడా కడిగిపించుకోవాలి. యాక్చువల్లీ నేను కూడా కడిగిపించుకున్నా, కానీ వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. మా వారు కడిగిపించేది మాత్రం వీడియో అయితే రికార్డ్ చేసిన మంచి మెమొరీలా ఉంటుంది. ఇలాంటి పద్ధతి మీకు కూడా ఉందా లేదా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే చెప్పండి. మా పిల్లల్ని చూస్తుంటే నాకు అప్పుడే నా పిల్లలు ఇంత పెద్దగా అయిపోయారా, ఇవన్నీ వేస్తుర్రా అని అనిపిస్తుంది.
సో పిల్లలు అయితే కళ్ళు పడిరు కదా, అందుకే మా ఆయన అయితే కట్నం పెట్టి ఇద్దరికి కాళ్ళు అయితే మొక్కుతుండు. ఎవరు కళ్ళు అడిగినా ఆడపిల్లలు బయట వాళ్ళైనా మన ఇంట్లో వాళ్ళైనా రాఖీ కట్టినప్పుడైనా ఇట్లా కళ్ళు అడిగినప్పుడైనా కట్నం అయితే పెట్టాలి. సేమ్ మీ దాంట్లో కూడా ఇట్లానే ఉంటుందా? నాకైతే కమెంట్ చేయండి. టైం అయితే 5:30 అవుతుంది. ఇక్కడ నేను బాసన్లు తోముతున్నా, సగమైనవి. వీడియో రికార్డ్ చేయాలని గుర్తొచ్చి రికార్డ్ చేస్తున్నా. బట్టలు కూడా వాష్ చేసిన, అవి ఎండేస్తా, ఇల్లు అయితే ఉడ్చేసిన. అది మ్యాటర్ ప్రస్తుతానికి. మా పిల్లలు అయితే బయట ఆడుకుంటారు వాళ్ళ డాడీతోని. ఏం చేస్తున్నావు? రైతుగాడు ఏం చేస్తుండు? కిందికి పోయారు, చాకోస్ కొనుక్కొచ్చుకోరు, ప్లేట్లలో పోసుకొని తింటుర్రు. అడ్డమైనవి నచ్చుతాయి, మంచి మంచి నచ్చాయి వీళ్ళకి కదా. వేసమ్మా అయిపోయినాయా? అయిపోయినాయా? ఏం చేయాలి? లాలా లాలా తాగుతావా? తన్నొద్దు, తప్పు చేదా. మొక్కినవానే? మళ్ళీ మొక్కు. నా పెద్ద దండు నది వచ్చి మొక్కుతుంది. మొక్కు, మళ్ళీ మొక్కు, మళ్ళీ మొక్కు కన్నయ్య. ఇటు చూడు, చెప్తా కూడా వినడు. జరుగు జరుగు బే. తంతారా ఎవరైనా? జేజ మొక్కు, ఐసు మొక్కు, మొక్కు. జేజ మొక్కాలి, తన్నొద్దు. అమ్మనే అమ్మ గుడ్ గర్ల్ అయిపోయిందే. నువ్వైతే బ్యాడ్ గర్ల్. దాంతో జుట్టేసుకుంటున్నావా? నువ్వు జుట్టేసుకుంటావా? జేజ మొక్కాలి. పోయమ్మో హారతిస్తుంది మే జేజ అన్నందుకు. 7:30 అవుతుంది. పెద్దోడు తిన్నాడు, చిన్నోడు ఏం తినలే, ఏడిచి వండుకుండు వాళ్ళ డాడీ కోసం. వాళ్ళ డాడీ ఆఫీస్ వెళ్ళని. ఇక్కడ నేనైతే డిన్నర్ కోసం పెసరట్టు వేసుకుంటున్నా, తినాలి. పెసరట్టు ఎంతమందికి ఇష్టం నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇష్టం లేకపోయినా మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నార్మల్ దోశ కన్నా పెసరట్టు హెల్దీ. టేస్ట్ అటు ఇటు ఉంటుందేమో కొంచెం, కానీ ఇదే హెల్దీ. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. నేను కూడా తక్కువనే తింటా, కానీ జర నా దోశ ఇంకా మంచిగా లేదు, ఆయిల్ ఎక్కువ వేస్తేనే అది వస్తుంది అదన్నమాట. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. మీరు మాత్రం ఆయిల్ తక్కువ వేసుకొని పెసరట్టు ట్రై చేయండి. వెయిట్ లాస్కి డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ మంచిగా హెల్ప్ అవుతుంది. నా బొజ్జ మీద దుక్కుతుంది. చంపేసావా నన్ను? అచ్చా చంపేసావా? వద్దు ఐషు, ప్లీజ్ ఐషు, ఐషు వద్దు ఐషు, కిందకి దిగా ఐషు, నీకు దండం. అమ్మాయి టైము 10:30 అవుతుంది. ఇంకా వీళ్ళ డాడీకి నిద్ర రాదు, వీళ్ళకి నిద్ర రాదు. వీళ్ళు 8 గంటలకు లేస్తారు, నేను 5 గంటలకు లేవాలి. అమ్మా బొజ్జనే చచ్చిపోతానే.